ఇక్కడ కూడా ఇరాన్ సుప్రీం లీడర్‌ని, వాళ్ళ టాప్ నాయకత్వాన్ని చంపేస్తే ఇరాన్ కుప్పకూలిపోతుందని, ఇరాన్‌లో విప్లవం వస్తుందని, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆహ్, అమెరికా భావించింది. కానీ 5 వారాలు గడుస్తున్నా ఇరాన్ తగ్గట్లేదు. హార్ముజ్ జలసంధి ఇప్పటికీ ఇరాన్ కంట్రోల్‌లోనే ఉంది. గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికా మిలిటరీ బేసుల్ని ధ్వంసం చేయగలిగింది. ఇజ్రాయెల్ మీద దాడులు ఇప్పటికీ చేస్తూనే ఉంది. సో, ఒక రకంగా ఇరాన్ ధిక్కరిస్తూ ఉంది. ఇప్పటికి కూడా చర్చలకు రానంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా హార్ముజ్ జలసంధి తన కంట్రోల్లోనే ఉండాలని ఒక కండిషన్ పెట్టింది. అలాగే తమ మీద విధించిన 79 నుంచి తమ మీద విధించిన ఆర్థిక ఆంక్షల్ని తొలగించాలని, తమ ఆస్తులు విదేశాల్లో ఫ్రోజ్ అయి ఉన్నాయి. దాదాపు 120 బిలియన్ల ఆస్తులు, వాటన్నిటిని అన్‌ఫ్రీజ్ చేయాలని, విడుదల చేయాలని ఇరాన్ ఇలాంటి అనేక కండిషన్లు పెడుతుంది. సో, ఈ నేపథ్యంలో అమెరికాలో కూడా ట్రంప్‌కి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాలు కూటమిగా ఏర్పడి ఇరాన్‌తో చర్చలు మొదలుపెట్టాయి. ఆ 40 దేశాల కూటమిలో అమెరికాను చేర్చుకోలేదు. చివరికి నాటో దేశాలు కూడా అమెరికాకు సపోర్ట్ చేయలేదు. సో, అమెరికా, ట్రంప్ ఒంటరయ్యారు. అమెరికాలో ప్రజానీకం ట్రంప్‌కి వ్యతిరేకమయ్యారు. చివరికి మిలిటరీలో మొన్న అక్కడ ఆర్మీ చీఫ్‌ని సడన్‌గా రాజీనామా చేయించాడు ట్రంపు. ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్ ఆయన పేరు. ఆయన వెళ్తూ ఒక మ్యాడ్ మ్యాను చాలా గొప్పదైన అమెరికన్ మిలిటరీని తీసుకెళ్ళి రూయిన్ చేయబోతున్నాడు. అమెరికన్ మిలిటరీని రూయిన్ వైపుగా, విధ్వంసం వైపుగా నడుపుతున్నాడు అని ప్రకటన ఇచ్చి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. సో, ఆ స్థాయిలో పై స్థాయి నాయకత్వం కూడా ప్రజలే కాకుండా అమెరికాలో తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు ట్రంప్కి. ఒక మ్యాడ్ మ్యాన్ అన్న ఇమేజ్ ఆయనకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో దీని నుంచి డైవర్ట్ చేయాలంటే ఇంకొక యుద్ధాన్ని తీసుకురావాలి అని ట్రంప్ ఆలోచిస్తున్నాడు చెప్తున్నారు. ఆ యుద్ధమే పాకిస్తాన్. పాకిస్తాన్ ఎలాగో రెడీగా ఉంది. అందుకని పాకిస్తాన్కి క్రైసిస్లో ఉంది పాకిస్తాను. పెట్రోల్, డీజిల్ ధరలు బీభత్సంగా పెరిగాయి. డీజిల్ 500 ఉంది, పెట్రోల్ 338 రూపాయలకి వెళ్ళింది నిన్న. సో, ఇక అన్ని ధరలు వాళ్ళ చాలా దారుణంగా ఉంది. పాకిస్తాన్ ఒక సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభం నుంచి అమెరికా కొంతవరకు బయట పడేయడానికి ట్రై చేస్తుంది. ఐఎంఎఫ్ ద్వారా ఇప్పటి వరకు 24 బెయిలౌట్ ప్యాకేజీలని అమెరికా ఇండైరెక్ట్గా ఇస్తుంది. సో, ఇప్పుడు ప్రపోజల్ ఏంటంటే, మీకు కావాల్సిన ఆయుధాలను నేను సప్లై చేస్తాను, మీకు కావాల్సిన డబ్బుల్ని నేను అందిస్తాను, మీరు ఇండియా మీదకి యుద్ధానికి వెళ్ళండి అని ట్రంపు అసీం మునీర్తో చెప్పాడని, దానివల్లనే ఈ ఖ్వాజా ఆసిఫ్ డిఫెన్స్ మినిస్టర్ ఇట్లా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని అంటున్నారు. మరోవైపు ఇది కావాలనే బీజేపీ ఎలక్షన్ల ముందు ఆడే గేమే. ప్రతిసారి ఎలక్షన్ల ముందు పాకిస్తాన్తో ఏదో ఒక యుద్ధాన్ని, ఏదో ఒక గొడవను క్రియేట్ చేయడం అనేది బీజేపీ స్ట్రాటజీ. అందులో భాగంగానే కేరళ ఎన్నికల్లో వెళ్ళి పాకిస్తాన్ని బెదిరించింది రాజ్నాథ్ సింగ్. లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్ని బెదిరించాల్సిన అవసరం రాజ్నాథ్ సింగ్ ఏంటి? ఈ పాకిస్తాన్ ఇప్పటికిప్పుడు మనల్ని ఏమి కవ్వించట్లేదు. సో, 1 ఇయర్ అయిన సందర్భంగా మాట్లాడాల్సిన మాటలు కాదవి అనేది చాలామంది, ముఖ్యంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే ఎలక్షన్ల ప్రయోజనాల కోసం ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్లు జరగబోతున్నాయి. తమిళనాడు, కేరళ, అస్సాము, పాండిచ్చేరి, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల ముందు జాతీయవాదాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్ని బెదిరించడం ద్వారా ప్రజల్ని బీజేపీ వైపు తిప్పుకోవడానికి చేసే ఒక ఓల్డ్ స్ట్రాటజీని రాజ్నాథ్ సింగ్ చేశాడు. ఇది సరైనది కాదు. 2 దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మంచిది కాదు. ఆల్రెడీ ఇండియా ఎకనామిక్గా చాలా ఇబ్బందుల్లో ఉంది ఈ గల్ఫ్ యుద్ధం వల్ల. కాబట్టి ఇది సరైనది కాదనే విమర్శలు కూడా రాజ్నాథ్ సింగ్ మీద, బీజేపీ మీద వస్తున్నాయి.